నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, ఏదైతే R16 ఇప్పుడు పెద్ద సినిమా కింద మారింది కదా. సో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు ఈరోజు మార్చి 27న మన రామ్ చరణ్ బర్త్డే కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఫ్యాన్ అసోసియేషన్ వాళ్ళు అయితే ఖచ్చితంగా బ్లడ్ డొనేట్ చేయడం కానీ, అటు చిరంజీవి గారి యొక్క ఇన్స్పిరేషన్ ద్వారా, రామ్ చరణ్ గారి యొక్క ఇన్స్పిరేషన్ ద్వారా బ్లడ్ని డొనేట్ చేయడం కానీ, అదేవిధంగా ఏంటంటే ఫ్యాన్స్ కూడా ఏదో ఒక సెలబ్రేషన్ అయితే చేసుకోవాలి కదా. మరి రామ్ చరణ్ గారు బర్త్డే పుట్టినరోజు సందర్భంగా సో కేక్స్ కూడా కట్ చేసి ఉంటారు. దాంతోపాటు అన్నదానాలు ఇవన్నీ కూడా చేసి ఉండొచ్చు. అదేవిధంగా ఏంటంటే ఈ రోజునే సందర్భంగా రామ్ చరణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఏదైతే R16 పెద్ద సినిమా కింద వస్తుంది కదా, అయితే 16వ సినిమా రామ్ చరణ్ గారి యొక్క పెద్ద సినిమా సంబంధించిన కొన్ని ఫస్ట్ లుక్స్ కానీ, అలాగే టైటిల్ కానీ, అదేవిధంగా ఆయన యొక్క ఫస్ట్ లుక్ ఏదైతే రా అండ్ రస్టిక్ లుక్ అయితే డిజైన్ చేసి మనకి రిలీజ్ చేశారు కదా, రివీల్ చేశారు కదా, అదేవిధంగా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది లుక్ అయితే మాత్రం. సో దీని గురించి కొంత డిస్కషన్ అయితే చేసుకుందాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ తప్పకుండా మన ఛానల్ నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక, మీరు ఇప్పుడు ఏదైతే ఎక్స్ అయితే ఏదైతే ఉందో, అంటే ట్విట్టర్ ఏదైతే ఉందో, అందులో మీకు R16 సంబంధించిన ఒక పేజ్ అయితే ఉంది, ట్విట్టర్ పేజ్ అయితే ఉంది. అది ఇప్పుడు పెద్ద పేజ్ కింద మారిందనమాట. సో ఎవరైనా R16 టైప్ చేస్తే రాదండి, పెద్ద కింద టైప్ చేస్తే కనుక పెద్ద పక్కన బ్లూటిక్ అఫీషియల్గా ఉంటుందన్నమాట. అంటే ఖచ్చితంగా అది అఫీషియల్గా సంబంధించిన టీం ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో, పెద్ద సినిమా ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అఫీషియల్గా అప్డేట్స్ అయితే ఆ ట్విట్టర్ పేజ్లో మీకు రెగ్యులర్గా అయితే ఇస్తూ ఉంటారు. సో తప్పకుండా మీరు ఇన్స్టెంట్గా రామ్ చరణ్ గారి గురించి, అదే దాంతోపాటు పెద్ద సినిమా గురించి అప్డేట్స్ కావాలనుకుంటే ఇన్స్టెంట్గా మీరు ఆ ట్విట్టర్ పేజ్లో పెద్ద సినిమా పెద్ద అని టైప్ చేస్తే మీకు వస్తుంది, బ్లూటిక్ కూడా ఉంటుంది. అది ఓపెన్ చేసి దాన్ని ఫాలో అవుతూ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇది ఓవరాల్గా అయితే. అదేవిధంగా ఇప్పుడు టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఎందుకంటే నేను రీసెంట్గా చాలా చూశాను, రామ్ చరణ్ గారు కానీ, అలాగే బుచ్చిబాబు గారు కానీ, అదే ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఏవైతే మనకి పోస్టర్ రివీల్ చేస్తూ, లేదంటే మాటలు రివీల్ చేస్తూ, లేదంటే ఏదైనా పోస్టులు చేస్తూ వాళ్ళు ఒక కామెంట్ అయితే చేస్తున్నారు. అంటే ఏ విధంగా అంటే రామ్ చరణ్ రివోల్ట్స్ అని, అదేవిధంగా రివోల్ట్స్ ఆర్ బ్రూయింగ్ అని, ఇవన్నీ కూడా కొన్ని మాటలు అయితే పెడుతున్నారు కదా. అంటే స్టోరీ యొక్క సినాప్సిస్ అయితే మనకి హింట్ ఇస్తున్నారు. అదేవిధంగా నేను IMDb చూస్తే కనుక ఏవైతే ఇది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో అయితే జరుగుతుంది, అదేవిధంగా ఏంటంటే గర్వం గురించి, దాంతోపాటు ఏదైతే పవర్ఫుల్ రైవల్స్ అంటే ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో, ఆపోజిట్ మనుషులు ఎవరైతే ఉంటారో, పవర్ఫుల్ శక్తివంతమైన ఆపోజిట్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏదైతే వీళ్ళ విలేజ్ బ్యాక్డ్రాప్లో జరుగుతుందో వాళ్ళని అధిగమించే విధంగా ఈ ఏదైతే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో మొత్తం కమ్యూనిటీ అంతా కూడా టైఅప్ అయ్యి ఒక కంప్లీట్గా ఒక సినిమా అయితే డిజైన్ చేస్తున్నారు. అంటే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వీళ్ళు ఖచ్చితంగా విలేజ్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కాబట్టి అక్కడ గేమ్స్ ఆడి ఎవరైతే శక్తివంతమైన ఆపోజిట్ వాళ్ళు ఉన్నారో దాన్ని బీట్ చేయడమే దీని యొక్క సినాప్సిస్ యొక్క పెద్ద సినిమా యొక్క స్టోరీ లైన్ అనమాట. సో అదేవిధంగా ఏంటంటే నేనైతే కొన్ని రాసుకున్నాను మాటలు, ఏవైతే వాళ్ళు రామ్ చరణ్ గారు కానీ, బుచ్చిబాబు గారు కానీ, లేదంటే పెద్ద సినిమా యొక్క అఫీషియల్ పేజ్ కానీ కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటున్నాయి. అంటే స్టోరీ యొక్క సినాప్సిస్ మనకి స్టోరీ లైన్ యొక్క ఏవైతే నరేషన్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందో, అంటే స్టోరీ లైన్లో ఒక చిన్న పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఇస్తున్నాయి. అవి ఏంటో నేను 6 రాసుకున్నాను. సో అవి కూడా పర్ఫెక్ట్గా మనకి ఇంగ్లీష్లో ఉంది కాబట్టి దాన్ని తెలుగులో నేను కన్వర్ట్ చేసి మీకు అర్థమయ్యే విధంగా, స్టోరీని కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్దామని చెప్పేసి నేనైతే ఇది ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక, ఇప్పుడు రామ్ చరణ్ రివోల్ట్స్ అంటే ఖచ్చితంగా ఏదైతే రివోల్ట్స్ ఉందో, రామ్ చరణ్ గారు ఈ సినిమాలో తిరుగుబాటుతనం అయితే చేయబోతున్నారు. అంటే సినిమాలో ఖచ్చితంగా ఐడెంటిటీ కోసం ఏదైతే ఫైట్ చేస్తున్నారో, దాంతోపాటు ఎవరైతే శక్తివంతమైన మనుషులు, ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వారిని ధీటుగా గేమ్స్ ఆడి గెలిచే విధంగా ఆయన పోరాటం చేస్తున్నారని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ లాంటిది, లేదనుకుంటే ఒక కోట్ లాంటిది ఇచ్చారు. అదేవిధంగా ఇంకోటి ఏంటి,
ఇది సెలబ్రేషన్స్ ఆఫ్ హోలీ కింద ఇచ్చినప్పుడు రివార్డ్స్ ఆఫ్ బ్రూయింగ్ అని ఇచ్చారు. అదేవిధంగా ఏ రా అండ్ రస్టిక్ అని ఇచ్చారు. అక్కడ మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ సినిమా యొక్క కంటెంట్ ఏ విధంగా ఉంటుందంటే, స్టోరీ లైన్ ఏ విధంగా ఉంటుందంటే, బ్రూయింగ్ అంటే రివార్డ్స్ ఆఫ్ బ్రూయింగ్ అంటే తిరుగుబాటుతనం రగులుతుంది. అంటే ఒక విధమైన ఏంటంటే వాళ్ళు ఆ ప్రక్రియ ఏదైతే ఉంటుందో యుద్ధం యొక్క ఆ స్పోర్ట్స్ యొక్క యుద్ధ ప్రాతిపదికం ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఇంటెన్స్ ఉంటుంది, ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఒక ఆసక్తి ఉంటుంది. ఖచ్చితంగా గేమ్ గెలవాలి ప్రతి ఒక్కళ్ళు ఒక ఉత్తేజం పెరుగుతుంది చూసారా, చైతన్యం. దాన్నే ఒక విధంగా రివార్డ్స్ ఆఫ్ బ్రూయింగ్ అని ఇచ్చారు. అదేవిధంగా ఏ రా అండ్ రస్టిక్, ఖచ్చితంగా ఇరాన్ రస్టిక్ ఎలా ఉంటుందంటే పచ్చిగా ఉంటుంది, అదేవిధంగా మంచి కఠినంగా ఉంటుందని ఒక అర్థం అయితే వస్తుంది. అదేవిధంగా ఈ సినిమా స్టోరీలో అయితే అర్థమైంది కదా ఈ రెండు. ఇప్పుడు మూడోది గ్రిట్, పవర్ అండ్ అన్టామ్డ్ స్పిరిట్ ఫ్రమ్ ద రూరల్ ల్యాండ్స్. విలేజ్ యొక్క ఏవైతే రూరల్ ల్యాండ్స్ అంటే విలేజ్ యొక్క భూములు ఏవైతే ఉంటాయో, అంటే పల్లెటూరులో ఏవైతే ఉందో అది గ్రిట్ అంటే మనకి కఠిన శీల అని అర్థం. అదేవిధంగా పవర్ అంటే శక్తి అని మనకు తెలుసు. అలాగే అండ్ అన్టామ్డ్ స్పిరిట్ అంటే మనకు రాసుకున్నాం అలుపెరగని మనసు, అలుపెరగని వ్యక్తి అంటే దేనికి లొంగడం, ఖచ్చితంగా విజయం నేను సాధించాలి అనే విధంగా రామ్ చరణ్ గారి యొక్క క్యారెక్టరైజేషన్ అయితే బిల్డ్ అయిందని మనకి క్లియర్ కట్గా ఈ యొక్క గ్రిట్, పవర్ అండ్ అన్టామ్డ్ ఫ్రమ్ ద రూరల్ ల్యాండ్స్ అని ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే రామ్ చరణ్ గారు ఒక కఠినమైన మనిషిగా, అదేవిధంగా ఏవైతే శక్తివంతుడుగా, అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇది గ్రిట్ అంటే ఏంటి కఠినశీలమైన, అదేవిధంగా అంటే అల్లు పెరగని మనసు, దేనికి లొంగడండి, కఠినమైన మనిషి. అంటే మొరటోడు అంటారు చూసారా, మనిషి మొరటోడు అండి, వీడు చాలా దారుణంగా ఉంటాడు. మాట అంటే మాట, న్యాయం అంటే న్యాయం. అదేవిధంగా అవతల వాళ్ళు మనల్ని ఏదైనా అంటే తగ్గే అవసరమేం లేదు, ఖచ్చితంగా మనం దానికి ధీటుగా వెళ్ళాలి, ఖచ్చితంగా వాళ్ళు అన్న మాటకి ఖచ్చితంగా మనం చేసి చూపించాలి అనే విధంగా ఈ లైన్ అయితే మనకు వస్తుంది. అంటే బుచ్చిబాబు గారు ఏ విధంగా ప్లాన్ చేశారో మనకి అల్టిమేట్గా సినిమా వస్తేనే కానీ చెప్పలేం. ఎందుకంటే ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అని తెలుస్తుంది. ఎన్నో స్పోర్ట్స్ బ్యాక్స్ లోపల మనం సినిమాలు అయితే చూసాం, కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ గారి యొక్క ఏదైతే రాన్ రస్టిక్లో మనకి లుక్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఖచ్చితంగా రూరల్ బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నాటు లాంగ్వేజ్ అయితే ఉంటుంది. ఆ నాటు లాంగ్వేజ్లో ఏమవుతుందంటే అవతల వాళ్ళ మీద ఏ విధంగా ఫైట్ చేస్తారనేది మనకి చాలా, వాళ్ళు ఏ మాటలు చెప్పినా, వాళ్ళు ఏ ఆఫర్ చేసినా కఠినంగా అల్లుపెరగని యొక్క వ్యక్తిత్వంతో ఆయన అయితే డీల్ చేయబోతానని చెప్పి మనకు ఒక విధమైన అర్థం వస్తుంది. అదేవిధంగా ఏంటంటే రామ్ చరణ్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది, అంటే పోస్టర్ మీద ఫియర్లెస్ ఇన్ బ్యాటిల్ అంటే భయం లేని అంటే యుద్ధంలో భయం లేకుండా యుద్ధం చేస్తామని ఒక విధమైన మాట వచ్చింది. అదేవిధంగా రిలెంట్లెస్ ఇన్ స్పిరిట్ అంటే ఖచ్చితంగా మనకి కనికరం లేని యొక్క ఏదైతే మనసు, ఒక విధంగా మనసు ఏ విధంగా అంటే గెలవాలని యొక్క ఆశ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా కఠినంగా మనం ఉండాలి, ఖచ్చితంగా మనం గెలవాలి. అదేవిధంగా ఏంటంటే ఎక్కడ కూడా తగ్గకూడదు, నెవర్ గివ్ అప్ అంటారు చూసారా, అదేవిధంగా ఏంటంటే ఈ విధమైన అర్థమైతే వస్తుంది. అదేవిధంగా ఈ ఫైట్ ఫర్ ఐడెంటిటీ అంటే ఐడెంటిటీ అంటే ఏంటి, గుర్తింపు, మనిషి యొక్క గుర్తింపు అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఎస్పెషల్గా విలేజెస్లో ప్రజలు ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు ఇలా బయటకు వచ్చి ఆటల్లో కానీ పాటల్లో కానీ లేదంటే నటన పరంగా కానీ లేదంటే వైవిధ్యమైన ఉద్యోగాల్లో కానీ వాళ్ళు పైకి రానిచ్చాలంటే ఎవరైతే అంటే మూల ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ విధమైన ఐడెంటిఫికేషన్ అనేది ఉండదు. అలాంటి ఐడెంటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి టార్గెట్ చేసి ఒక గేమ్ మీద కానీ ఒక ఉద్యోగం మీద కానీ లేదంటే ఒక సింగింగ్ కాంపిటీషన్స్లో కానీ అంటే వైవిధ్యమైన కాంపిటీషన్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసి వీళ్ళ యొక్క టాలెంట్ అనేది ఎక్స్పోజ్ చేసే విధంగా ఉంటే కనుక వాళ్ళ యొక్క గేమ్ పట్ల వాళ్ళ యొక్క సక్సెస్ పట్ల ఎక్స్పోజర్ పెరుగుతుంది కదా, అప్పుడు మనకి ఐడెంటిటీ అనేది వస్తుంది అనే విధంగా ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఏదైతే విలేజ్ బ్యాక్డ్రాప్లో మనకి ఫైట్ చేస్తున్నారో, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఏదైతే చేస్తున్నారో ఆ చేతిలో బ్యాట్ ఏదైతే ఉందో అది క్రికెట్ అనే తెలుస్తుంది. సో క్రికెట్ గేమ్ అనమాట అది. అయితే దాని నుంచి ఈయన
ఒక లెవెల్ ఆఫ్ ఐడెంటిటీ అని క్రియేట్ చేయబోతున్నారని తెలుస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉన్నవాళ్ళు క్రికెట్ ఆడకూడదా, ఉన్నవాళ్ళే లేదంటే స్టేడియంలో ఉన్నవాళ్ళే క్రికెట్ ఆడాలా అనే మాట అర్థం అనేది వస్తుంది మనకి. సో అలాంటప్పుడు ఈయన ఇక్కడ ప్రూవ్ చేసుకొని, ఏదైతే విలేజ్ బ్యాక్ డ్రాప్లో ప్రూవ్ చేసుకొని, వాళ్ళ విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఎవరైతే కమ్యూనిటీ ఉందో, ఐ మీన్ ఎవరైతే వాళ్ళ ఊరు వాసులు ఉన్నారో వాళ్ళకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా రామ్ చరణ్ గారు అయితే యుద్ధం ప్రాతిపదికంగా యుద్ధం చేస్తున్నారు. ప్రజల పరంగా కానీ ఆయన యొక్క టాలెంట్, అదేవిధంగా కాన్ఫిడెన్స్ కానీ, లేదంటే ఏవైతే లోపల గట్స్ ఉంటాయో అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి టీంని అయితే ఆయన కూడా గెలిపించుకునే విధంగా ముందుకెళ్తానని చెప్పేసి ఒక అర్థం అయితే వస్తుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఏ మ్యాన్ ఆఫ్ ల్యాండ్, అదేవిధంగా ఏ ఫోర్స్ ఫర్ ది నేచర్, ఏ ఫోర్స్ ఆఫ్ ది నేచర్. ల్యాండ్ కోసం మనిషి అని, లేదంటే అంటే తన భూమి పట్ల, తన నేల పట్ల, తన ఊరు పట్ల ఒక నిర్దేశమైన మనసున్న మనిషి అని. అదేవిధంగా ఫోర్స్ ఆఫ్ నేచర్, ఖచ్చితంగా ప్రకృతి పట్ల ఏవైతే దృశ్యం ఉంటుందో, ఏదైతే అది ఫోర్స్ ఉంటుందో దానికి సంబంధం అంటే ఏం లేదు, తన ఊరు పట్ల, తన వాసుల పట్ల తనకు ఉండే డెడికేషన్ అని చెప్పేసి ఒక వైవిధ్యమైన అర్థం అయితే వస్తుంది. ఖచ్చితంగా మనకి ఏదైతే రామ్ చరణ్ గారి యొక్క సినిమా ఉందో, డెఫినెట్గా మనకి సినాప్సిస్ అయితే మనకి కీవర్డ్స్ రూపంలో ఏవైతే వచ్చినాయో ఇప్పుడు వరసపెట్టి చెప్పానో 6 కూడా, ఇవన్నీ కూడా మనకి సినిమా యొక్క కథనం, దర్శకత్వం ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అంటే ఏ విధంగా ఉండబోతుందని మనకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది కదా మీకు. సో డెఫినెట్గా ఏంటంటే ఈ సినిమా మాత్రం డెఫినెట్గా సినిమా థియేటర్స్లో ఏదైతే మనం హిందీ బ్యాక్ డ్రాప్లో దంగల్ చూసామో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో, అదే విధంగా మనకి RC16 అంటే పెద్ద సినిమా అయితే కూడా అన్ని లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్గా ఈ సినిమా అయితే మాత్రం డౌన్ టు ఎర్త్ ఉండే మనుషులు, అదేవిధంగా విలేజెస్లో ఉండే వాళ్ళకి ఎటువంటి గుర్తింపు లేని వాళ్ళకి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఒక స్పోర్ట్స్ ఆడితే ఏ విధంగా ఆ ప్రజలు అనేవాళ్ళు ఆ వ్యక్తి ప్రజలకి రిప్రజెంటేటివ్గా ఎలా పనిచేశాడో, ఆ పనిచేసే పనిలో ఏ విధంగా సక్సెస్ అయ్యాడో, ఆ సక్సెస్ స్టోరీస్ అనేవి ప్రజలందరికీ ఏ విధంగా తెలిసిందో, ఒక నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలాంటి గుర్తింపు వచ్చిందో, ఎలాంటి గుర్తింపు ఆ విలేజ్ వాసులకి, లేదంటే ఆ విలేజ్లో నివసించిన అతనికి ఏదైతే సక్సెస్ వచ్చిందో, ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్, ఒక విధమైన ఐడెంటిటీ కోసం ఏదైతే ముందుకెళ్తుందో, ఖచ్చితంగా డెఫినెట్గా ఈ సినిమా అయితే మాత్రం దంగల్కి మించి ఉంటుంది అనే ఒక సంఘటన అయితే, ఒక అంచనా అయితే వస్తుంది. ఎందుకంటే దంగల్ ఏవైతే మనకి విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగింది, అదేవిధంగా RC16 కూడా అదే జరుగుతుంది. డెఫినెట్గా ఈ 2 సినిమాలు కూడా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా సినిమా థియేటర్లో ఒక మంచిగా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది, అందులో నో డౌట్ అట్ ఆల్. సో రామ్ చరణ్ గారికి మళ్ళీ ఏదైతే గేమ్ చేంజర్తో డిసప్పాయింట్ అయ్యారో, ఈ సినిమాతో మాత్రం ఆయన లుక్స్ చూస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమాతో మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో అది ఓవరాల్గా అయితే వీడియో. మీకు ఆర్సీ అంటే రామ్ చరణ్ గారి మీద ఎవరికైనా అభిమానం ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి. దాంతోపాటు మీరు రామ్ చరణ్ గారి యొక్క ఫ్యాన్స్ అయితే మాత్రం తప్పకుండా మీ తోటి ఫ్రెండ్స్కి, ఎవరైతే ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం షేర్ చేయండి. తప్పకుండా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. సో ఇది ఓవరాల్గా రామ్ చరణ్ గారి యొక్క పెద్ద సినిమా గురించి కంప్లీట్ డీటెయిలింగ్ వీడియో అనుకోండి. సో అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.